పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని కెమిస్ట్రీ భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కముర్తపు మురళి సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షులుగా కొప్పేరి వెంకట హరిహర్ కిషన్, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ అశోక్, గౌరవ అధ్యక్షులుగా గొంట్యాల పండరి, కోశాధికారిగా పోల పుండరికం, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క రాఘవులు, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గంజి మంజుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి మరియు పద్మశాలి సంఘం ముఖ్య నాయకులు కొడపాక యాదగిరి, సోమ రమేష్ మరియు జిల్లా కుల బాంధవులు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమైన విషయాలు అన్ని కవర్ చేశారు. ఇక ల్యాండ్ విషయానికి వస్తే ఇక్కడి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ అనే మా మేనబావ కొడుకే ఆయన. బి చంద్రశేఖర్ అవసరానుకుంటే నేను ఫోన్ చేసి మీకు లింకప్ ఇస్తాను, లేదు లైన్లో ఉందంటే 2 అడుగులు వచ్చి కూడా వ్యవస్థను చక్కబెడతాను, ఇబ్బంది లేదు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ చూసుకుంటారు. యాక్చువల్గా రెవెన్యూ మ్యాటరే కాబట్టి అది సర్దుపెట్టడానికి పెద్ద ఇబ్బంది కాదు. మన మినిస్టర్, మన ఎమ్మెల్యే గారు సరిగ్గా సహకరిస్తారంటే ఎవరిని నిందించాల్సిన పని లేదు. మనం సక్రమైన మార్గాన్ని వెళ్దాము. తదుపరి అందరూ మనల్ని అనుసరిస్తూ మరి మన వెంటనే వస్తారు. ఇది నా స్వ అనుభవము. నేను గత 30 సంవత్సరాల నుంచి, అంటే 1-2 సంవత్సరాలు తక్కువనేమో, 96-97 నుంచి పూర్తి స్థాయిలో సంఘంలో ఉన్నాను. 2007 నుంచి నాకు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి ఈరోజు సంగారెడ్డి జిల్లా రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ హరికృష్ణ గారిని, ప్రధాన కార్యదర్శిగా అశోక్ గారిని నియమించడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరినీ కూడా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్రం నుంచి రావడం, వారితో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ పద్మశాలి సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఎవరైతే చేనేత కానీ, నేతలు కానీ, పౌరులం కానీ, హ్యాండ్లూమ్ కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారు ఎంత వెనకబడి ఉన్నారో ఆర్థికంగా వారిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా రాజకీయంగా ఎదగాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు. మరి 30 లక్షలు అంటే దాదాపు 8% ఓటర్లు ఉన్నారు. కానీ ఇలా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మరి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఆ దిశగా రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే స్థాయికి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో మేము 33 జిల్లాల పర్యటన చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదగటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. రాజకీయంగా బీసీ కులాల్లో మరి సంఖ్యాపరంగా ఎంత ఉన్నా సరే మరి రాజకీయంగా వెనకబడి ఉన్నాం కాబట్టి ముందుకు తీసుకెళ్లే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా పనిచేస్తున్నాం. నారాయణగూడలో మరి ఇది 123 సంవత్సరాల సంఘం. ఇది 123 సంవత్సరాల క్రితమే భారతదేశంలోనే ఒక పద్మశాలి సంఘం 123 సంవత్సరాల క్రితం ఏర్పడ్డది. అన్ని కుల సంఘాల్లో మరి సీనియర్గా ఉన్న, అంటే 123 సంవత్సరాల సంఘం ఏర్పడే సంఘం, ఏకైక సంఘం పద్మశాలి సంఘం. అఖిల భారత పద్మశాలి సంఘంగా నారాయణ కూడా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంఘం ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో 33 జిల్లాలు తిరిగి చైతన్యం తీసుకొచ్చి రాజకీయ వైపుగా మేము అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి. రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ కోటాలో కానీ, ఎంపీలో, రాజ్యసభలో కానీ కోటా మాకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి స్వామి గారు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్త మురళి గారు, అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర రామచంద్రరావు గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ గారు, అలాగే యువజన విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ గారు, డాక్టర్స్ విభాగం అధ్యక్షులు ఆల్ ఇండియా విభాగం డాక్టర్స్ అధ్యక్షులు సోమ చంద్రశేఖరరావు గారు, అండ్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం డాక్టర్స్ విభాగం అధ్యక్షులు మాషకంటి విష్ణుమూర్తి గారు, వీరందరి అభినందన సహకారాలతో నన్ను ఈరోజు జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాటికొండ అశోక్ గారిని, అలాగే గౌరవ అధ్యక్షులుగా కొంటాల పండరి గారిని, అలాగే కోశాధికారిగా పూల పుండరికం గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క రాఘవం గారిని ఎన్నుకొని వారికి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ నియామక పత్రాలు అందజేసిన ఆల్ ఇండియా పద్మశాలి సంఘానికి అండ్ తెలంగాణ పద్మశాలి సంఘానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంగారెడ్డి జిల్లాలో పద్మశాలి కుల బాంధవులకు చాలా సమస్యలు ఉన్నాయండి. చెప్పాలంటే చాలా సమస్యలే ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి గ్రామాల వారీగా ప్రతి వారిని విన్నవించుకునేది ఏంటంటే, మీ సమస్యల్ని జిల్లా సంఘానికి తెలియపరిస్తే నేను జిల్లా సంఘం నుంచి ప్రతినిధిగా రాష్ట్ర సంఘానికి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే సంగారెడ్డి జిల్లాలో ఎలాంటి కుల బాంధవుడికి ఆపదలో ఉన్నా ఏదున్నా నాకు తెలియజేస్తే నాకు తోచిన సాయాన్ని అందజేస్తానని, ప్రతి పద్మశాలికి నేను చేదోడు బాధలు ఉంటానని, కులానికి ఎన్నో వేళ కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. జై మాత.